వెల్కమ్ బ్యాక్ టు వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ గైస్. నిన్న రాత్రి మాకైతే ఫుల్ అండ్ ఫుల్ సతాయించిన ఎలుక అయితే. సో రాత్రి అయితే నేను రాడ్తో కుట్టిన గైస్, దానికి తాకిందో లేదో కానీ పొద్దుగాలు లేచే వరకు అయితే మా డాడీ పక్కన ఉండే అది చనిపోయింది. సో నాకైతే ఈరోజు రోజు మొత్తం నాకైతే ఫుల్ బాధ అనిపించింది గైస్. సో నేను అనుకోలేక దానికి బయటకు వెళ్ళకూడదాం అనుకున్నా, కానీ అనుకోకుండా కుట్టిన. సో మా మమ్మీ నేను ఒకటి నారాజున్నాను గైస్, ఎందుకంటే రాత్రి మొత్తం అది ఎంత దాన్ని ఆడిందో ఏమో. సో అది మా డాడీ పక్కన పడుకుని గైస్, అది ఎక్కడనో నేను కుడితే లోపల దాచుకొని సో బయటికి వెళ్దామనుకుని దాంతో కాలేదు. సో అక్కడనే పడిపోయింది గైస్, పడిపోయి అక్కడనే చనిపోయింది వచ్చి గైస్. నాకైతే ఫుల్ అంటే ఫుల్ బాధ అనిపిస్తుంది. నిజం చెప్తున్నా, నేనైతే కావాలని చెప్పి దాన్ని బయట వెళ్ళకూడదాం అనుకున్నా. సో ఇంకా మాత్రం చాలా చాలా పెద్దగా ఉండే. నేను మార్నింగ్ వీడియో తీద్దాం అనుకున్నా కానీ నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది గైస్. సో ఏమంటారు, ఇక మా డాడీ దాన్ని తీసుకొని దూరం పడేసాను గైస్. ఇక మార్నింగ్ మూడ్ ఆఫ్ అయినా. సో ఈరోజు అయితే శనివారం షాప్లో అయితే గిరాకీ లేదు. సో మనమైతే ఫాస్ట్ తిని ఇక షాప్కి అయితే వెళ్ళాలి, ఎందుకంటే వాతావరణం చేంజ్ అవుతుంది, వర్షం పడుతుంది. సో గైస్ ఆల్మోస్ట్ ఇంటికి వచ్చే టైం కూడా 3:30 కావడానికి వస్తుంది. మన ఇంటసం కూడా అయిపోయినాయి. సో ఇంట్లో స్పెషల్ క్యారెట్ అండ్ కీరా ఆమ్లెట్, సో వైట్ రైస్, ఇంకా మన మమ్మీ అయితే జొన్న రొట్టె వేసాను. సో మా డాడీ మాత్రం అయితే ఈ మూవీ పెట్టింది గైస్, డైనోసార్ది. సో వెదర్ అయితే ఇక చేంజ్ అయిపోయింది, వాన పడేటట్లుంది గైజ్. వాన పడితే ఒక పెద్ద పరిశాన ఉంది వానతోనైతే. సో ఈ చెట్లకు పూలు అయితే కావో గైజ్, నాకైతే అర్థమైతే లేదు. సో మూవీ అయితే వస్తున్నారు మా ఇంట్లో, డైనోసార్కి సంబంధించింది. అప్పటి సినిమాలు గైజ్, పాత సినిమాలు. సో మా డాడీకి ఇలాంటివి అంటే చాలా ఇంట్రెస్ట్ గైజ్. సో ఇది ఎన్ని ఇయర్స్ అయిందా మూవీ వచ్చి కూడా, ఒక 15-20 ఇయర్స్ అవుతుంది గైజ్ ఈ సినిమా కూడా వచ్చి. అన్ని స్టంట్లే ఉంటాయి ఈ సినిమాలలో. సో గైస్ నేనైతే ఫుల్ ఆకలి తిన్న సమోసా అయితే తెచ్చుకున్నా గైస్. ఒక్క నిమిషం గైస్, కరెంట్ అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడే బ్లాగ్ స్టార్ట్ చేసినప్పుడే కరెంట్ వెళ్ళిపోయింది గైస్, నాకైతే అర్థమైతే లేదు. సో ఇక్కడ వచ్చి చూపిస్తా రైట్, పర్ఫెక్ట్గా అనిపిస్తుంది గైస్. ఓపెన్ చేసి చూపిస్తాడు అండి. సమోసా ఒకటి 5 రూపీస్ అంతా గైస్. ఈ సమోసా ఒకటి 5 రూపీస్. సో ఇగో గైజ్, చిన్న సమోసాలు చార్మినార్ దగ్గర దొరుకుతాయి, మీకు ఐడియా ఉందో లేదా? ఇక లోకల్ ఉన్న వాళ్ళకి ఐడియా ఉంటుంది. సో ఇవి మాత్రం అయితే 20కి 5-6 నుంచి ఉన్నప్పుడే 10కి 10 ఇస్తుండే. సో ఇప్పుడైతే జమానానే ఖతం అయిపోయింది కాబట్టి దొరికాయి. సో గైస్ ఇదైతే ఒకటి బ్రౌన్ కలర్ ఉంది, ఒకటి ఎల్లో కలర్ ఉంది. ఇదేమో మంచి ఫ్రై అయింది గైస్, ఇదైతే ఫ్రై కాలేదు. సో కరెంటు బొంగలు ఏమో గైజ్, ఎంత ఉబ్బరం అవుతుంది మా దుకాణంలో అయితే. బాబా ఇక మా దుకాణం కొంచెం లోపడుకుంది గైస్, అట్లా అని మొత్తం చీకటిగా అనిపిస్తుంది. సో కరెంట్ వస్తేనే ఇక లుక్ ఉంటుంది గైస్. ముంగడ మాత్రం ఆ షాపులు బంద్ ఉన్నాయి అనుకో, మాకైతే ఫుల్ అంటే ఫుల్ బోర్ కొడుతుంది గైస్. సో చాలా మనమైతే ఫాస్ట్ తినేసాం. మళ్ళీ సందీపన పక్కన నుంచి వస్తే మనకైతే ఇలా పార్ట్నర్షిప్ అడుగుతాడు. సో సందీపన మ్యాక్సిమం అయితే సమోసా తినడానికైతే అలవాటే ఉండదు. చలో గైస్ తిందాం ఫాస్ట్. అయితే సాటర్డే కాబట్టి అన్ని అద్దాలు క్లీన్ చేసిన గైస్, అందుకే ఇంత మంచి చంపాయిస్తున్నాయి. సో అవి నేను ప్రతి వీక్ అద్దాలు అనేది మంచి పేపర్తో తుడుస్తా గైస్, ఎందుకంటే అవి అప్పుడే నీట్ ఉంటాయి గైస్. లేకపోతే ఇట్లా అచ్చులు పడిపోయి చాలా గలీజ్గా అనిపిస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్ మన షాప్లోకి వచ్చినప్పుడు దుకాణం నీట్ ఉండాలి గైస్, ఇంకా మనం చూసే అద్దం కూడా నీట్ ఉండాలి. ఈ రెండు మీద మన బిజినెస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది గైస్. ఈ కటింగ్ షాప్ బిజినెస్ గురించి చెప్తున్నాను నేను. సో చాలా మనమైతే ఫాస్ట్ తినేద్దాం. గైజ్ ఆల్మోస్ట్ టైం చూడవచ్చు, ఎగ్జాక్ట్ 9:30 వస్తుంది. సో గైజ్ నిన్న ఈ టైంలో నా ఇల్కా మాత్రం ఫుల్ సతాయించింది గైజ్. ఆ ఇల్కా అయితే చచ్చిపోయింది, నేనైతే ఫుల్ అంటే ఫుల్ బాధపడ్డా గైజ్. దానైతే నేను బయటికి వెళ్ళకూడదామని చూసిన గైజ్. సో అనుకోకుండా జరిగిపోయింది, కావాలైతే వేయలేం కదా. సో ఫస్ట్ టైం అయితే టీవీ నడుస్తుంది. ఇప్పటిదాకా మా డాడీ తిన్నాడు, మా డాడీ అయితే ఇక ఇంట్రెస్టింగ్గా చూస్తాడు. సో గైజ్ టీవీ కొన్నప్పుడైతే నాకైతే చాలా పెద్దగా అనిపించింది మా ఇంట్లో. మా ఫ్రెండ్ వాళ్ళంటే 55 ఇంచెస్ దీనికన్నా పెద్దగా ఉంది. ఆ టీవీ చూస్తే నాకైతే ఈ టీవీ చిన్నగా అనిపిస్తుంది గైస్. సో ఇంట్లో స్పెషల్ వచ్చేసి చికెన్ కర్రీ, ఇంకా ఇందులో రొట్టె, ఇంకా ఇందులో రైస్, ఇందులో వచ్చేసి మన బెండకాయ కర్రీ. సో ఇందులో కూడా రైస్, గరం రైస్, ఇందులో వాటర్. సో చలికాలం వర్షాకాలం అయితే నేను మా మమ్మీ హాట్ వాటర్ తాగుతాం కదా, చల్లల్ని తాగే అలవాటే లేదు. సో తాగుతా మాత్రం మాకైతే సరదా అయ్యి మాకైతే ఇట్లనే బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది గైస్. సో ఈరోజు ఎండ ఎక్కువ ఉంది కాబట్టి గైస్ బండల టెంపరేచర్ కూడా వేడిగా ఉన్నాయి, లేకపోతే మనకు మస్తు ఇబ్బంది ఉంటుండే గైస్. ఇప్పుడు ఈ వర్షాకాలం వస్తే మాత్రం బయటికి దోమలు ఎక్కువ వస్తాయి గైస్. ఎండాకాలంలో అయితే అవైతే రావు. సో ఈ వర్షాకాలం ఇదే రీజన్. మనమైతే డిన్నర్ టైంలో అయితే విండోస్ అయితే క్లోజ్ చేసాం గైస్, నిజం చెప్తున్నా. అక్కడి నుంచి ఏమొస్తుందో తెలియదు కానీ ఏదో ఒకటి వస్తుంది. సో చలో మనమైతే ఫాస్ట్గా తిందాం. టీవీలో డిస్కవర్ ఛానల్ పెట్టింది డాడీ. ఫస్ట్ అయితే మనం టేబుల్ ఫ్యాన్ అయితే ఆన్ చేద్దాం గైస్.
గైస్ నెక్ పీస్ కూడా కొట్టేసిండు చికెన్ చాపడు. ఎవ్రీ టైం బెటర్ అబ్బాయి అని చెప్తాం వానికి. సో కొంచెం తీసుకొని కొంచెం వండుకుంటేనే టేస్ట్ సూపర్ అవుతుంది గైస్. మొత్తం తినడం కన్నా కొంచెం కొంచెం తినడం మదా గైస్. నాకైతే చేయి తిరిగింది, బ్యాండేజ్ పెట్టుకున్నా నేను నైటే. ఇప్పటిదాకా తీసిన ఇగో తింటానో లేదో ట్రై చేద్దాం గైస్. మా అమ్మ అయితే తినబడుతున్నది కానీ నేను వద్దని చెప్పిన, ఒకసారి ట్రై చేసి చూస్తాను అని చెప్పిన గైస్. బ్యాండేజ్ పెడితే స్కిన్ మొత్తం గైస్ బ్లడ్ సర్క్యులేషన్ కాదు కదా, మెత్తగా అయిపోతుంది. వాటర్లో దిగినప్పుడు ఎట్లయితే సేమ్ అలాగానే అవుతుంది. సో తినకైతే ట్రై చేద్దాం గైస్ మనమైతే. ఇక ఛానల్తో ఫస్ట్ చేంజ్ చేద్దాం. ఈ రిమోట్ ఒకటి నా దగ్గర కోసం మాత్రం అన్ని సతాయిన్సలు ఉంటాయి గైస్, నాకు అర్థమే కావు రీజన్. ఇదేం సినిమా గైస్, మంచి సినిమాలు ఉంటే ఇంకా మంచిది కదా మూవీ టైం. గైస్ ఏమొస్తాయో ఏమో కానీ చలో ఏదో ఒకటి చూసాం నడవండి. ట్రిపుల్ డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియోస్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. గుడ్ బై.